కూడా ఇట్లా చేస్తే తప్పు, అట్లా చేస్తే తప్పు, లెక్క కొడుతుంది, కష్టపెడుతుంది, ఒకవేళ విగ్రహాన్ని చదివిస్తే మీరు రకంగా చచ్చిపోతారు, మీ ఇంట్లో చాలా ఇబ్బందులు అవుతాయి అని అపశకునం మాటలు చాలా చెప్పారు. పాపం వాళ్ళు వ్యవసాయ కుటుంబంలో వాళ్ళు వ్యవసాయం చేసుకుంటే ఒక పూట పని చేసుకుంటే బతికేవాడు. అలాంటి వాళ్ళు వాళ్ళ జీవనోపాధికి సంబంధించిన పనిని వదిలిపెట్టి మరి ఆ దేవాలయం తప్పనిసరిగా మనం పునరుద్ధరించాలి, పూర్వ వైభవానికి రావాలని చెప్పేసి అనుకొని రాముగారి గైడెన్స్లో రాముగారిని అడిగితే రాము ఏమన్నారంటే అటువంటిది ఏమీ జరగదు, భక్తితో శ్రద్ధతో ఏ పని చేసినా భగవంతుడు సంతోషిస్తాడని తప్ప ఏ రకమైన నష్టం జరగదని చెప్పేసి ఆయన చాలా ప్రోత్సహించారు. మా గురుగారు కూడా అట్లే ప్రోత్సహించేవారు. అదే ప్రోత్సాహంతో వాళ్ళు ఆ 12 మంది నిరంతరం కృషి చేసి ముగ్గుపోసిన తర్వాత 1 సంవత్సరం లోపు ఒక దివ్యమైన దేవాలయాన్ని నిర్మింపజేశారు, ధ్వజస్తంభంతో సహా. చాలా విచిత్రం ఏంటంటే అక్కడ వాళ్ళు కేవలం హనుమత్ ప్రతిష్ఠ మాత్రమే, హనుమదాలయం మాత్రమే కట్టాలని అనుకున్నారు ముందు. కానీ దేవతలందరూ కూడా స్వప్నాలు ఒకే రకమైన సంకల్పం కలగడం, ఆ ముగ్గురు ఒకసారి కలిసి మాట్లాడుకోవడం, నాకు ఇట్లా అనిపించింది, నీకు ఇట్లా అనిపించింది, నాకేమనిపించింది, ఆ సంకల్పం ఒకటే కావడం. అట్లా దత్తాత్రేయ స్వామి, స్వయంభూ దత్తాత్రేయ స్వామి వచ్చాడు, సుబ్రహ్మణ్య స్వామి వచ్చాడు. అన్నిటికంటే చిత్రం ఏంటంటే ఇంకా రేపు ఎల్లుండో ప్రతిష్ట జరుగుతుందనగా వారాహి అమ్మవారి ప్రతిష్ట జరగాలని చెప్పేసి సంకల్పం కలిగింది. వారాహి అమ్మవారు కూడా దొరికారు ఒక దగ్గర. స్వయంభూ వారాహి, స్వయంభూ సుబ్రహ్మణ్య